అర్ధరాశి వారికి ఎన్ని విధాలుగా చూసుకున్నా లాభస్థానంలో చంద్ర రాహువులు బలంగా యోగిస్తున్నారు. అలాగే దశమ స్థానంలో రవి శుక్రులు యోగిస్తుంది. 4 గ్రహాలు వచ్చే యోగ్యత కూడా మీకు అనుకోని విధంగా వచ్చేటటువంటి ఉన్నతిని సూచిస్తుంది, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అయితే దీంతో పాటు కించిత్ మనస్సాన్ని తగ్గే విధంగా కూడా యోగా తప్పనిసరిగా చేస్తుంది. అవును అపరంగాలు కూడా కనిపిస్తూ ఉండండి, సంయమంతో ఉండండి. అది భక్తులకు విషయంలో కానీ మీరు చేసే కృషి ఏదైతే స్థిరాస్తులతో కావచ్చు, లేదా ఇంకేదైనా ఉద్యోగ జీవితంలో కొత్త ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ ఇలాంటివి ప్రారంభించడం కావచ్చు, ఇలా ఏదైనా తీసుకోండి. మీకు కొంచెం కష్టమే ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని సంయమనంతో పాటించుకోవడం జరుగుతుంది. ఇది చాలా గొప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మధ్యాధిపతి కుజుడు ముఖ్య స్థానంలో ఉన్నారు, బలం పెరుగుతుంది. మీరు మీ విషయాలు కొన్ని బాగా విలోపం చేసుకోవాల్సి ఉంటుంది. వారి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే స్తోత్రకారంగా చేసుకోండి. కుజగ్రహానికి కన్నీటి తప్పనిసరిగా విషయాన్ని పొందుతుంది. చేసే పనులలో కూడా అందం పెరుగుతుంది. మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి ద్వితీయంలో ఏకాదశిని చాలా అత్యద్భుతంగా యోగిస్తూ ఉంటాయి. స్థానంలో శుక్రాచార్యులను కూడా యోగిస్తుంది. అయితే దశమిలో సంచారం చాలా కాలం బాగుంటుంది. కానీ ఇక్కడ రాములతో కలిసి ఉన్న కారణం చేత ఇదంతా ఉన్న పరిస్థితులు ఉంటాయి. 2 రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి, అభిప్రాయాలు కనిపిస్తాయి. ఉద్యోగ జీవితంలో ఒకటి మీకు ఎన్నికలు ఇద్దాము అంటే ఇంకొక వర్గం ఇప్పుడు కాదు. ఈ 2 విధాలు అనేటువంటి నిత్యములు నిత్యాలు నాలుగు ఇవన్నీ మీకు తెలుస్తాయి. మన గురించి మంచిగా మాట్లాడుతున్నారు అని మన గురించి ఎప్పుడు కాదు తర్వాత ఇలా పరస్పర కొంతమంది సంస్కృతులు మీకు సంపాడాలనిపిస్తుంది, కొంతమంది ఇబ్బంది పాలు చేసేటట్టుగా ఉంటారు. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి 2 భావాలు కూడా ఉద్యోగ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా సమయంలో పరుచుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చాలా కొత్తగా ఉంటుంది. ధర్మానికి నియమత్వం ఇబ్బంది విధంగా మీకు గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి మరి తెలియజేస్తుంది. వివరాలను సులభాలను కలుగుతాయి. మంచి సన్మాన సత్కారాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అన్ని విధాలా మీకు అనుకూలంగా చెప్పి తెలియజేస్తూ మిగతా సంవత్సరం స్తోత్రపాఠం విడవకుండా చదివి మరింతగా మోసాంతమంది దాంట్లో లాభాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీకు సంతోషం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి రాశులైనటువంటి గురుగారు ఉన్నాయి. తృతీయంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. అష్టాదశ శుక్రాచార్య ఇక 3 గ్రహాల కల్పన కలిగి అంతగా కూడా ఉంది. మీరు ఇప్పటివరకు వచ్చే బాగుంది. వ్యక్తిత్వం చక్కటి వికాసం పొందుతుంది. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. కుటుంబం బాగుంది. అందరూ సమయ సహకారం బాగుంది. వ్యక్తులు గుర్తులు చేసేటటువంటి పరిస్థితి బాగుంది. ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా ప్రశాంత చిత్తంతో తీసుకుంటున్నాయి. ఇంకా చూస్తారు. ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ అంబిషన్ కూడా చాలా బాగుంది. మీ ఆశలు నెరవేరుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. అలాగే నకలి స్తోత్ర పారాయణ గురించి మానసికంగా ప్రశాంతంగా ప్రయత్నం చేయండి. అందుకు యోగా కూడా బాగా మంచిగా ఫలితాలు ఇస్తుంది. ఈ పరిణామాలు తీసుకుని అభివృద్ధి మార్గాలను సూచన ఇస్తున్నాను. కర్తవ్య దశానికి దేవస్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క గమనం చాలా బాగుంది. ఏమి కూడా అనుకూలంగా ఈ 8 గ్రహాల యొక్క అనుకూలతలు మీకు పొందాలి అంటే తప్పనిసరిగా గురు చరిత్ర పఠించండి. ఒక సప్తాహంగా పెట్టుకుని రాముడు గురు చరిత్ర పాలన చేయండి. ఒక వారం ఉంటుంది, మనం ఇంకో రాయిస్తాం, అలాగే ఇంటికి ఆడుతాం. ఇలా ఒక 5 సార్లు గురు చరిత్ర పాలించండి. గురువుని సేవించండి. గురువుని స్తోత్రాలు పఠించండి. ఆశ్రమానికి వెళ్ళండి. ప్రత్యక్ష గురువుని విస్తరణ చేసుకోండి. ఆశీస్సులు తీసుకోండి. మొట్టమొదటి ఆశీస్సులు తీసుకోండి.
నుంచి ఫలితాన్ని పొందాలి. సింహాసనానికి ఈ రాశిలో కేతువు రాశిని చూస్తూ రాముడు, అలాగే వ్యతిరేకంగా శనివారం ఈ సంచారం ఉండాలి. అంటే ఇంచుమించుగా ఈ సంవత్సరం చివరి వరకు కూడా ఈ రాశితో ఫలితాలు మారట్లేదు. వచ్చే సంవత్సరంలో జూన్ ప్రాంతాల వరకు కూడా శనివారి స్థితి మనకి అప్పటి వరకు కూడా మానసికమైనటువంటి వేదన ఉంటూనే ఉంది. గురుజీ చదవడానికి అయినంత మాత్రం సరిపోదు. మీరు సంయమనం పాటించడానికి కావాల్సినటువంటి మానసిక ఫలితాన్ని గురిస్తున్నారు. అంటే కష్టాలు ఎక్కడ గుర్తొస్తుంది. మరింతగా శక్తిని పుంజుకోవడం కొరకు గురువు యొక్క ఆశీస్సులు మీకు చాలా చాలా అవసరం. ఇంకా మీరు గురువు ఆలయాలను సందర్శించవచ్చు, దానికి వెళ్ళచ్చు. శని చక్కగా ఉండటప్పుడు సంపాదించి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా భక్తులకి వితరణ చేయవచ్చు. భక్తులు పూజ ధరించండి, అలాగే ధనాన్ని కూడా చేయాలి. ఇలా వైద్యాలు చూసుకుంటూ ఉండాలి వల్ల గురుగలం ఇంకా ఇంకా పెరిగి మానసిక శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే శక్తిస్థానం బాగా యోగిస్తూ ఉన్న కాలంలో ఆదాయం పెరుగుతుంది, అలాగే పూర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, రుణభారాలు పెరిగిపోతున్నాయి. అన్ని రాష్ట్రాలకి సుఖాసనాలు వారి యొక్క బలం బాగుంది, అలాగే రాబు గారి యొక్క బలం బాగుంది. మరి మిగతా గ్రహాల బలాలని అంతగా తప్పనిసరిగా నాలుగు స్తోత్ర ప్రయాణాలు చేయాలి. శనివారికి ప్రయాణించడం చల్లాలి. అలాగే కుటుంబ జీవితంలో కాస్త ఓర్పు వహించి ఉండాలి. సంతానం విషయంలో పూర్వంకన్నా ఇప్పుడు కొంచెం నియమైన పరిస్థితి కనిపిస్తుంది, దారి తీస్తుంది. అయితే మిగతా బంధమిత్రుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రూపాయిని తగ్గించుకోవాలి. ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి, దానాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ ఫలితంలో అస్థిరత కనిపిస్తుంది. మీ నిర్వహణ సామర్థ్యాన్ని కించపరిచే విధంగా మీ పదాధికారులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంయమనం పాటించాలి. ఎప్పుడైతే మీరు కొంచెం సంయమనం పాటిస్తారు, ఇది ఒక్కరోజు చూస్తే కాదు, చాలా రోజుల నుంచి విధానాలలో గురువుగారు ప్రవేశించినప్పటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, జూన్ 1 వరకు కూడా ఉంటుంది. అయితే ఈ సంయమనం అనేది ప్రతిరోజు నేర్పుతూ ఉండదు. అవసరం ఉన్నప్పుడట ఇలా కాదు ఇలా అని కాస్త ప్రశాంతంగా ఎక్కువ చెప్పాలి. ఇది చేయవలసినటువంటి పని. అయితే మనుషుల్లో ఎక్కడ మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు ఇది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పడం తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. నవగ్రహ స్తోత్ర ప్రారంభంలో విడవకుండా చేయండి. రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి. అనుకూలమైనటువంటి నవగ్రహ సంచారం మీకు తెలియని తెచ్చిస్తుంది. అది ఒక్కటే ఇచ్చిన వల్ల సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయి. ఇది గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. తులారాశికి అత్యద్భుతమైన మేము చాలా రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఎంత బాగుంటుంది గ్రహస్థితులు, ఏమి లేదు, కొండ కోర్టు కావాలన్నా కూడా అంత బాగా సంపాలు ఉన్నాయి. అనుకుంటే ప్రతి పవన్ అటువంటి పనులు కూడా ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి. స్థిరంగా గురువుగా బాగున్నారు, చూడకుండా ఉన్నాయి. అలాగే చతుర్థ స్థానంలో శుక్ర బుద్ధిగా ఉన్నారు. ఈ ఒక్కరికి 5 గ్రహాలు బాగున్నారు అంటే అది అసలు మాటలేని విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే గ్రహం ఇది. అలాగే చతుర్థం లభిస్తుంది, స్వస్థం లభిస్తుంది, ఆనందం లభిస్తుంది, ఏకరిస్తుంది. అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి, శుభకార్యాలు జరుగుతాయి, శుభ సంఘటనలు ఉంటాయి, అలాగే శుభకార్యాలు పాల్గొంటారు, ఆనందిస్తుంది. ఇప్పటి నుంచి చేసే పనుల్లో విజయం ఉంటుంది, విజయోత్సవాలు చక్కగా ఆచరిస్తారు, అనుకోని ఆనందిస్తుంది, కుటుంబం బాగుంటుంది. అన్ని ఏదైతే స్థిరచరాస్తుల యొక్క వృద్ధికి సంపాదించుతున్నాయి అన్ని వృద్ధి పొందుతుంటే ఆ ప్రోగ్రామ్ మీకు చాలా బాగా జీవితాశయాన్ని సాధిస్తారు. లలిత సహస్రనామ స్తోత్రం తప్పనిసరిగా వినండి, చదవండి, లేదా స్తుతించుకోండి. ఏ నింపకంగా స్మరించండి. మీకు అద్భుతమైన ఫలితాలు, మంచి పరిహాంత పడుతుంది. వృష్టిక రాశి వైపు తృతీయ స్థానం చాలా అద్భుతంగా యోగిస్తారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి పూజ అర్థులు మీకు అనేక విధాల అనుకూలపరుస్తున్నారు. మీరు తీసుకునే నిర్ణయాలు మనల్ని సిద్ధిస్తుంది. అలాగే ఒక ఉన్నటువంటి ఆలోచనల పరిపక్వత మిమ్మల్ని ఆశ్చర్యం చేస్తుంది. ఇంత చక్కగా ఆలోచిస్తున్నాను నేను అనిపిస్తుంది.
మంచి ఆలోచనలు తీసుకొని ముందరికి వెళ్తే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది మీకు దేవుడు ఆశ్చర్యపోయేది విషయం ఉంటుంది. 10 మంది నశించేది మీతో యొక్క అనుకూలత వచ్చేంత వరకు మీకు మంచిగా తగ్గకుండా ఇదే నియమం వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ సమయాన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అలాగే కుజుని యొక్క స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మరింత మానసికమైన శాంతి కలుగుతుంది. రాష్ట్రాధిపతి వారు కాబట్టి రాష్ట్రాధిపతి ఎప్పుడైతే చిన్న మనిషికి రాష్ట్రాధిపతి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో కూడా కొంచెం ఏర్పడిన అవకాశం. అలాగే ఈ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా గురువు శని ఈ నవగ్రహం యొక్క అనుకూలత కూడా మీకు చాలా బాగా వస్తుంది అని చెప్పి తెలుస్తున్నాను. ఏదేమైనా సమయంలో పాటు వెళ్ళాను దానిని తక్కువ ఎదుర్కోవాలి అని చెప్పి మనం చేస్తున్నాను. రాశి వారికి రాశి అధిపతి రాశిని చూస్తూ ఉండాలి. కొత్తగా దృష్టి పెట్టారు. మనశ్శాంతి గౌరవంగా ఉంటుంది. చక్కటి అదృష్టం గమనిస్తుంది. సహకారాలు బాగుంటుంది. తృతీయంలో రావు, ద్వితీయంలో గొడవ శుక్రుడు, మాట తీరు బాగుంటుంది. అనుకూల అదృష్టం మిమ్మల్ని వహిస్తుంది. ఉన్నత స్థితికి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ఇంత ప్రశాంతత కోసం సంయమనం పాటించండి. మధ్య సంయమనం పాటించండి. మీరైతే సూరపడి అభాష్టం సంచారం జరుగుతుంది కాబట్టి అనుకూలత అంటే మీరు కొంత అనుకూలత తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. గురుబలం పడింది కాబట్టి మీరు చేసేటటువంటి పనులు ఒక ప్రయోజనానికి అనుకుంటారు. కాబట్టి ఆ పనులు సత్ఫలితాలు వచ్చే దిశగా ఉంటాయి. విష్ణు సంస్కృతి స్వతంత్రాన్ని చేసుకోవడం వల్ల మరింత సుఖప్రదమైనటువంటి సులభకరమైనటువంటి జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తుంది. రాశిలో ఉన్నటువంటి శుక్రప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి రెండు గ్రహాల అనుకూలత చాలా బాగుంది. అయితే మిగతా గ్రహాల మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా శివారాధన చేయండి. రాశిలోనే ఉన్నటువంటి రవి గాని కుజుడు గాని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశం వస్తారు. అయితే మనోబలం జరుగుతుంది. మనోబలం చాలా దారుణంగా ఉంటుంది. మనసు చాలా చాలా గట్టిగా ఉంది. ఇవన్నీ కూడా మీకు పరిగణలో మీకు తీసుకోండి. అంటే మీరు వీరికి కూడా ఇప్పుడు తప్పకుండా చేసుకోండి. అన్నదాన్ని సహాయ సహకారాలు పొందుతారు. అలాగే ఇచ్చారు కూడా సహాయ సహకారాలు పొందడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం తగ్గించుకోండి. ఎవరన్నా ఎదురు మాట్లాడుతుంటే ఫస్ట్ సంయమనంతో ప్రవర్తించండి. ఈ రోజంతా కూడా ప్రశాంతం చేసుకోండి. మీరు ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోతారో అప్పుడు ఆటోమేటిక్గా అసైన్మెంట్ ఏర్పడుతుంది. అనుకూలత తగ్గదు. మనశ్శాంతి పొందడానికి ప్రయత్నం చేయండి. శివారాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఇష్టదేవత స్తోత్రాలు కూడా పారాయణ చేయండి. మానసిక ప్రశాంతత పొందండి. కుంభరాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత చాలా చాలా బాగుంటుంది. కారణం చేత చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే మీరు తప్పనిసరిగా దైవ నిష్టమైన చేయండి. అనుష్ఠానం అంటే ఏదైనా పెద్ద పెద్ద పూజలు చేసేయాలి అని అర్థం తీసుకోండి. అనుష్ఠానానికి నిత్య పూజ తప్పనిసరిగా నిత్య పూజ చేయండి. నిత్య పూజ చేసే అలవాటు లేదండి. ప్రతి శనివారం చేస్తాను, ప్రతి శుక్రవారం చేస్తాను అంటారు. ప్రతిరోజు ఉదయం ఒక స్నానం చేయగా మీరు దేవుని కోరుకుంటుంది. దేవునికి స్తోత్రపారాయణలు అలాగే భక్తనామం ఈ రెండు భక్తి ప్రపత్తులకు స్మరించాలి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురుబలం చాలా బాగుంది కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూల్యం అంతగా ఏమి కారణం చేస్తారు. కొంత మనస్తాపం ఉండడానికి అవకాశం. దీన్ని ఇష్టం పాటిస్తారు. దీన్ని మీరు అభినందించాలంటే మనశ్శాంతి పడాలంటే పనులన్నీ కూడా చక్కగా అభివృద్ధి మార్గాన్ని గురువు గారికి శ్రీ అలాగే గణపతి పూజ దుర్గా నమస్కారం వీళ్ళని చేయండి. అత్యద్భుతమైన ఫలితాలు చెప్తాం. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మాసంలో ఉన్నటువంటి రాజు గారు అలాగే పట్టణంలో ఉన్నటువంటి జంతువు గారు విద్యలో ఉన్నటువంటి స్త్రీలలో చాలా ఇబ్బందులను సూచిస్తూ ఉంటారు. రాజుతో పాటు చంద్రుడు కూడా రాసు అంటే ఒక విధంగా శుభ ఫలితాలు ఇస్తూ ఇంకో విధంగా విపరీతమైన
వీటన్నింటినీ అనుభవించాలంటే గురుబలం చాలా బాగుంది. ఖచ్చితంగా అనుభవిస్తారు మీరు. ఎప్పుడు అనుభవిస్తారు? మీరు కూడా దైవ పూజ చేసి దైవాన్ని స్మరించాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ విద్య వస్తుంది. ఇది కృష్ణుని పుట్టుకొని దైవానుగ్రహం కొరకు పాటుపడుతుంది. సమస్యలన్నీ వాటంతా నడిపరుస్తారు. మీనరాశి మీనరాశి వారికి వృత్తి స్థానం యోగిస్తూ ఉంది. 4 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. అలాగే షష్ఠ స్థానం ప్రతిగా యోగిస్తుంది. రవి బుధ కుజ శుక్ర ఈ 4 గ్రహాలు కూడా లాభస్థానం నుండి అత్యంత మేలు చేస్తున్నారని చెప్పచ్చు. అత్యద్భుతమైనటువంటి వాటి అంటే వాయువులు కేవలం ధనం రూపంలోనే కాదు, ధనము ఎక్కువగా ఇస్తుంది, గౌరవం ఇస్తుంది, అభ్యాసల అనుకూలత పెరుగుతుంది. అలాగే అన్నదమ్ముల సహకారాలు ఉంటాయి. దూరప్రాంత ప్రయాణాలు కూడా ఒక విధంగా లాభిస్తాయి అని చెప్పచ్చు. అలాగే మొదటి కొనుగోలు అమ్మకండి సాధిస్తాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. ఏ విధంగా చూసినా కూడా ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక అనురాగం ఉంటుంది. ఏదో ఒక దాపకం కూడా ఆనందించే అవకాశం ఉంది. మానసిక సంతృప్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. వ్యవహారాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇలా అనేక రకాల అంశాలతో ఈ రోజంతా కూడా చక్కటి సత్ఫలితాలు పొందుతామని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. జరుగుతూ ఉంది కాబట్టి శనివారికి తయారు సూత్రం చేయండి. ఒక్కసారి చదవండి. నేను నక్షత్రాలు చేయాలి అంటే తప్పనిసరిగా ఈ పరిస్థితిని ఆచరించాలని చెప్పి తెలియజేస్తాను. అలాగే దుర్గ పూజ చేసుకోవడము, హనుమంతుడి చదువుకోవడము, శివపూజ చేయడం ఇంకా విశ్రాంతి ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.